నమస్తే సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. టెలికాలర్ సునీతది ఆత్మహత్యే, పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్న కేసీఆర్. న్యాయంగా సంపాదించి పన్ను కట్టండి, వ్యాపారస్తులకు మంత్రి ఈటెల సూచన. పుల్వామాలో టెర్రరిస్ట్ అరెస్ట్, గ్రెనైడ్ విసిరేందుకు యత్నించిన ఉగ్రవాది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఈ నెల 25వ తేదీలోగా అమరావతిలో అసెంబ్లీ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఆయన. ఇప్పటికే హైదరాబాద్లోని అసెంబ్లీ నుంచి ఫైల్స్ లైబ్రరీ తరలింపు పూర్తయిందన్నారు. ఏపీ అసెంబ్లీ తరలింపు కొంచెం బాధాకరంగానే ఉన్నా అందరితోనూ కలిసిమెలిసి ఉంటామన్నారు స్పీకర్ కోడెల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మార్చి మొదటి వారం నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నూతన తాత్కాలిక అసెంబ్లీ భవనాలు పూర్తయిపోయినాయి. రేపు మొత్తం ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకొని సెక్యూరిటీ విషయాలు కానీ, సభ్యుల యొక్క అవసరాలు కానీ, సమావేశపు హాల్లో ఉన్న ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేసుకొని త్వరలోనే బహుశా మార్చి 3వ తారీఖున అంటున్నారు ప్రభుత్వం, బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ హాల్ సిద్ధమవుతుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఫైల్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తరలించుకోవడం కావచ్చు, అట్లాగే లైబ్రరీ బైఫర్కేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. సో అన్ని విధాలుగా బై 25th or 26th ఆఫ్ దిస్ మంత్ వీళ్ళందరూ కూడా అక్కడ అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. అంత కార్యక్రమం చేసి అన్ని రోజులు కష్టపడి అంతమంది వచ్చి అంత నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్ళి జరిగిన తర్వాత అలా ట్విస్ట్ చేయడం కొంచెం నాకు బాధ అనిపించింది. అందుకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఇక్కడ నుంచి ఫిజికల్ గా కొంచెం దూరం అయినా మోరల్ గా మెంటల్ గా మీ అందరితో కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కూడా షెడ్యూల్ ఖరారైంది. మార్చి 2వ వారంలో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నిబంధనల మేరకు బడ్జెట్ సమావేశాలు 16 రోజులు నిర్వహించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం 18 పని దినాలు ఉండేలా చూసి సభ తేదీని అధికారికంగా ప్రకటించనుంది. మార్చి 8న బడ్జెట్ సమావేశం ప్రారంభమైతే తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుంది. చేనేత రంగానికి జవజీవాలిచ్చేందుకు, నేతన్నలకు ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. చేనేత రంగంపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఇవాళ చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు, కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. సమాజ సేవకు అంకితమై ప్రభుత్వాల గుర్తింపుకి నోచుకోని వారికి మోదీ ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించిందని చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. శంషాబాద్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆయన సన్మానం చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మరో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి ప్రారంభించారు వెంకయ్యనాయుడు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అతిపెద్ద బోయింగ్ విమానాన్ని వారణాసికి ప్రారంభించింది స్పైస్ జెట్. వారంలో 6 రోజులు గన్నవరం, కాశీ, గన్నవరం మధ్య సర్వీసులను తిప్పనుంది స్పైస్ జెట్. మధ్యాహ్నం 2:40 గన్నవరంలో బయలుదేరి సాయంత్రం 6:50 కాశీ చేరుకుంటుంది. కాశీలో ఉదయం 10 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. సంచలనం సృష్టించిన టెలికాలర్ సునీత మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఆమె మరణించిన ప్రాంతం నుంచి కిరోసిన్ క్యాన్ స్వాధీనం చేసుకున్నారు. ముత్తంగి చర్చిలో ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మాదాపూర్లో సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు. సునీత ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే ఆ ప్రేమను అతడు అంగీకరించలేదని సమాచారం. వ్యాలంటైన్స్ డే రోజున కూడా ప్రియుడు కలవకపోవడం, పెళ్లికి కూడా ఒప్పుకోకపోవడంతో సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ పోలీసులు సునీత ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ పరిణామాలకు నిరసనగా ఆందోళన బాట పట్టింది డీఎంకే. బుధవారం నాడు అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న నినాదంతో ఈ దీక్షలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో తాము లేకుండా బలపరీక్ష జరిపి పళనిస్వామి ప్రభుత్వం అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తున్నారు డీఎంకే నేతలు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఇక ప్రజల్లోకి వెళ్లి ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని డిసైడ్ అయింది విపక్షం. గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు తమిళనాడు సీఎం పళనిస్వామి. బలపరీక్ష తర్వాత ఆయన రాజ్భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, తన ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను సీఎం గవర్నర్ కు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి గట్టెక్కినా పళనికి ముందు కష్టాలు తప్పవన్న అంచనాల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అధికారం చేతికి అందడంతో చిన్నమ్మ సంక్షేమంపై దృష్టి పెట్టింది పళనిస్వామి ప్రభుత్వం. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అండ్ బృందాన్ని తమిళనాడు రప్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రేపు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపి అందుకు తగ్గ ప్రయత్నాలను వేగవంతం చేశారు. మధుమేహం, మోకాలి బాధతో ఇబ్బంది పడుతున్న శశికళకు పరప్పన కారాగారంలో ఎలాంటి ప్రత్యేక వసతులు లేవు. దాంతో ఆమెను తమిళనాడులోని జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నారు న్యాయవాదులు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో పాటు తమిళనాడు నుంచి బెంగళూరుకు అన్నాడీఎంకే వర్గాలు ఇక పోటెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచేందుకు పిటిషన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యూపీలో ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు పీఎం నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. యూపీ కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గూండా రాజ్యం పోవాలంటే బీజేపీకే పట్టం కట్టాలన్నారు మోదీ.